జగన్మోహన్ రెడ్డి గారి నీచ నికృష్ట పనులు రోజు రోజుకి ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి ప్రజలంతా విస్తుపోయే విధంగా వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. తిరుమల లడ్డు విషయంలోనే కాదు, వీడు మరింకా ఘోరమైనటువంటి అపచారాలు చేశాడనేటువంటిది ఆధారాలతో దొరికిపోయాడు. ఈ దౌర్భాగ్యుడు ఈ దెబ్బతో దిమ్మ తిరిగి బొమ్మ కనపడే విధంగా ప్రజలు చెప్పుతో కొట్టబోతా ఉన్నారు. ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి మరిన్ని తప్పుడు పనులు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు పనులు చేయడం, అవినీతి పనులు చేయడం, అక్రమాలు చేయడం, దోపిడీలు చేయడమే కాదు, ఏకంగా కోట్లాది మంది ఆరాధ్య దైవాలని కూడా వీడు అపచారం చేసే విధంగా నికృష్ట పనులు చేశాడు. వీడు సొంత కుటుంబ సభ్యుల్ని, వీడి బాబాయిని, వీడి వంది మాగుతులందరినీ తీసుకొచ్చి దేవాలయాల పైన గద్దల్లా పెట్టి ఆ దేవాలయాలకు అపచారాలు చేయటమే కాదు, వీడు మరిన్ని తప్పుడు పనులు చేశాడు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా మనందరం వింటూ ఉన్నాం. తిరుమల లడ్డు విషయంలో వీడు చేసినటువంటి మహాపాతకం, పాపం, దుర్మార్గం, దౌర్భాగ్యం అందరికీ తెలిసిపోయింది. అయినా కవర్ డ్రైవ్లు వేసేటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వీడు చేసినటువంటి మరిన్ని ఘోరమైనటువంటి అంశాలు, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర దేవాలయాల విషయంలో కూడా, మరీ ముఖ్యంగా సింహాచలం దేవాలయం విషయంలో ఈ దౌర్భాగ్యుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు చేసినటువంటి పని, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఆ దేవాలయాన్ని సందర్శించి అక్కడ తయారు చేస్తున్నటువంటి ప్రసాదాలు, అందులో వాడేటువంటి నెయ్యి, అందులో వాడుతున్నటువంటి పదార్థాలని చెక్ చేసి వాటిని క్వాలిటీ చెక్కి పంపించినప్పుడు విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి. దెబ్బకి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి దాదాపు 1000 కేజీల నెయ్యి దాకా, అదేవిధంగా ఇతర పదార్థాలను కూడా సీజ్ చేయటం జరిగింది. వాటన్నిటిని రిపోర్ట్లు వచ్చిన తర్వాత మరిన్ని సంచలనాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి తప్పుడు పని దయచేసి రాష్ట్ర ప్రజలు కొంత గమనించాల్సింది ఏంటంటే, ఈ దౌర్భాగ్య టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎవరిని పెట్టాడు అని చూస్తే, వీడు ఇతర రాష్ట్రాల నుంచి వీడికి వ్యాపారాల్లో ఉపయోగపడేటువంటి నీచుల్ని తీసుకొచ్చి పెట్టాడు. అదేవిధంగా శేఖర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి పెట్టాడు. అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి అల్లుడు అన్న వీడు శరత్ చంద్రారెడ్డి, వీడే అరబిందో శరత్ చంద్రారెడ్డి. వీడు ఆల్రెడీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అప్పటికే వీడి మీద కేసు నమోదైంది. ఒక లిక్కర్ స్కామ్లో కేసు నమోదైనటువంటి నిందితుడిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మీరు తెలుసుకోవాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలి, తిరుమలలో కుట్రలు చేయాలి, తిరుమలలో కుంభకోణాలు చేయాలి, తిరుమలకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలి అనేటువంటి ఒక మత పిచ్చితో, ఒక కుల గజ్జతో వీడు చేసినటువంటి తప్పుడు పని రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమలలో వీడు ఒక బ్రోకర్ల నిలయంగా మార్చేటువంటి విధంగా 54 మందిని తిరుమల బోర్డు మెంబర్లుగా, తిరుమల ప్రత్యేక ఆహ్వానితులుగా, ఏందిరా అది పరమ పవిత్రమైనటువంటి తిరుమల దేవాలయం అనుకుంటున్నావా గాలి వెదవా, లేకపోతే నీ పులివెందుల ప్యాలెస్ అనుకుంటున్నావా లుచ్చా వెదవా? నువ్వు ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకొని ఊరేగేటువంటి దౌర్భాగ్యుడా, సిగ్గులేనుడా, షండారుడా, ఏం పనులు రా నాకు అర్థం కావట్లేదు. ఏమిరా ఇది? జంతువుల కొవ్వేందిరా? ప్రజలు ఎంతోమంది అంటే నాన్ వెజ్ ముట్టనటువంటి వాళ్ళు, కేవలం వెజ్తోనే బతికేటువంటి వాళ్ళు, జైనులు, బ్రాహ్మిన్స్, అదేవిధంగా ఇతర వర్గాల వాళ్ళు, అనేక మంది వైశ్యులు, అనేక మంది జీవితంలో నాన్ వెజ్ను ముట్టరు. అటువంటి వాళ్ళు పరమ పవిత్రంగా దేవుడి యొక్క స్వరూపంగా భావిస్తూ తిరుమల లడ్డూని ప్రసాదంగా తీసుకుంటా ఉంటే దాంట్లో డబ్బు కోసం ఎందుకు రైట్ బతికేది పోనీ, ఇది ఒక బతుకట్రా, నువ్వు రాజకీయం చెయ్యి, కేసులు పెట్టు. కానీ ఇదేంద్ర చండాలుడా? అంటే గతంలో ఎందుకు బయటకు రాలేదు? చంద్రబాబు గవర్నమెంట్లో వచ్చినాయి అంటావు, సిగ్గులేనోడా? నీ ప్రభుత్వంలో నీ తప్పుడు పనులు ప్రశ్నిస్తే నీ పార్టీ ఎంపీ దగ్గర నుంచి నా దాకా అనేక మందిని చిత్రహింసలకు గురి చేసావే, మమ్మల్ని కొట్టించావే. ఈ పాపాలు ఊరికే పోతాయట్రా, పాపిష్టి అదవా, నాకు అర్థం కట్లా. మమ్మల్ని కొట్టించేవురా, కానీ కోట్లాది మంది విశ్వాసం రా ఇది. నువ్వు వేరే మతాన్ని ఫాలో అవ్వదు, నీ ఇష్టంరా, కానీ ఇంకో మతాన్ని మాత్రం అవమానపరచుద్దారు జగన్గా. దయచేసి జగన్ గారికి ఈ విషయంలో రాజకీయంగా సపోర్ట్ చేసేవాడు ఎవడు కడుపుకి రోడ్డు పక్కన అశుద్ధం తిన్నవాడితో సమానం. ఎందుకంటే మరి మీరు రాజకీయంగా ఏమైనా చేయండి, జగన్ గారు తోపలాడుతున్నాడండి, వీరుడు అన్నాడు, సూర్యుడు అన్నాడు, వాడు పుట్టుకాడు అయినప్పటికీ రాజకీయంగా మీరు ఎన్నన్నా మాట్లాడండి. కానీ కోట్లాది మంది ఆరాధ్య దైవం, దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు తిరుమలకి. సామాన్య భక్తులే కాదు, ఇప్పుడు శ్రీలంక నుంచి ప్రధాని వస్తాడు, అధ్యక్షుడు వస్తాడు, నేపాల్ నుంచి అధ్యక్షుడు వస్తాడు, మలేషియా నుంచి వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా అధ్యక్షులు, ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు అనేక మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఆ స్వామివారి ప్రసాదాన్ని ఒక నైవేద్యంగా, ఒక దైవ స్వరూపంగా తీసుకుంటూ ఉంటారే. ఇవాళ అక్కడే కాదు,
దుర్గగుడిలో కూడా టెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. సింహాచలం టెస్టుల్లో కూడా ఘోరాలు బయటకు వచ్చేసాయి ఇవాళ. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర ఆలయాల్లో శ్రీకాళహస్తి నుంచి కాణిపాకం దాకా ప్రతి ఒక్క ఆలయంలో కూడా శ్రీశైలం దాకా ప్రతి ఒక్క ఆలయంలో ఒక చిన్న సన్న ఆలయాలన్నింటిలో కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రసాదాల నాణ్యతను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సిగ్గులేనటువంటి వెధవరు హెరిటేజ్ కోసం చంద్రబాబు నాయుడు ముంచేశాడంటారు. ఒరే దౌర్భాగ్యులారా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్క దఫాలో కూడా ఒక్క రోజు కూడా హెరిటేజ్ నెయ్యి తిరుమల కొండ మీద కానీ టీటీడీ కానీ సప్లై చేయబడలేదు. ఏ రోజు టెండర్ వేయలేదు, భవిష్యత్తులో కూడా వేరని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మా నాయకుడు అక్రమ సంపాదన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించేటువంటి ఉద్దేశాలు మా నాయకుడికి ఉండవు అనేది తెలుసుకోండి. దౌర్భాగ్యులారా, 320 రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి అట్టిస్తారా? ఇవాళ అదే స్వచ్ఛమైన నెయ్యి దాదాపు 500 రూపాయలకి కర్ణాటక సప్లై చేస్తూ ఉంటే సిగ్గులేనటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు ఇంకా కప్పిపుచ్చుకుంటా ఉన్నాడు.